అమ్మకు ఒడి పథకం కింద మీరు తల్లికి వందనం పేరు పెట్టి చేశారు. సరే నిజంగానే అప్పుడు నిమ్మల రామాయ నాయుడు గారు ఆయన మీ అందరికంటే ఆయనే ఎక్కువ, అంటే మీలో అప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలుగా పోటీ చేశారో వాళ్ళందరికంటే కూడా ఒక నిమ్మల రామాయ నాయుడు గారే ఆ నియోజకవర్గంలో పాలకొల్లు నియోజకవర్గంలో మొత్తం ఆ ఏరియాలో నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 ఎంతమంది ఉంటే అంతకి మేము ఇస్తాము అని చెప్పారు. దాన్ని ఘోరంగా ట్రోల్ చేశారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ట్రోల్ చేశారు. ఉన్నటువంటి పెద్ద తలకాయలు అందరూ కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి అందరూ ట్రోల్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ నోళ్ళు మూతపడ్డట్టేనా, లేకపోతే దీని మీద కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. ఆ 2,000 రూపాయల జేబులోకి వెళ్ళి నేను మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎలా సాధ్యమైంది 750 కోట్ల రూపాయలు దగ్గర 8,500 కోట్లు ఎక్కడో ఒక నియోజకవర్గానికి దాదాపు 750 కోట్ల. నిజంగా మరి ఇది ఎలా సాధ్యమైంది అనే దానికి మీరు ఏ సమాధానం చెప్తారు వాళ్ళకి? ఒకటే మాట చెప్పండి. మనసు ఉంటే మార్గం ఉంటుందండి. ప్రజలకు మనం మంచి చేయాలి అనేటువంటి ఆలోచన మనకుంటే ఖచ్చితంగా చేయగలుగుతాం. ఇంకోటి ఏంటి అని అంటే, ప్రజల డబ్బు ప్రజలకే వెళ్ళాలి, మన జేబుల్లోకి రాకూడదు అని మనం అనుకుంటే అన్ని చేస్తాం, అన్ని చేయగలుగుతాం. దీనికి సంబంధించి ఏమైనా అప్పులు చేస్తున్నారా వాళ్ళు? మీరు కూడా ఘోరమైన అప్పులు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులకి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. నేను ఒకటి చెప్తానండి, అప్పు చేయడం తప్పని మేము అనట్లేదు, కానీ అప్పును మనం ఎలా రీపే చేస్తాము అనేటువంటి ఆ థాట్ ప్రాసెస్ ఉండాలి. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు అప్పు చేయకుండా ఏముండరు, చేస్తారు, కానీ మీరు తెచ్చుకున్నటువంటి అప్పుని మీరు ఎప్పుడు ఏ రకంగా రిటర్న్ చేయగలుగుతారనేటువంటి ఒక ఆలోచన మీకు ఉంటుంది కదా. మీకు ఇన్కమ్ సోర్స్ ఉండాలి కదా. మీ జీతం మీకు కరెక్ట్ గా వస్తుందా, ఎంత జీతం వస్తుంది, దానికి తగ్గట్టుగా మీరు అప్పులు చేయగలుగుతున్నారా, ఇది చూసుకుంటాం గానీ గుడ్డది చేలో పడ్డట్టు నేను ఇవాళ రోజు 5 స్టార్ హోటల్లో ఉండాలి, నేను రోజు ఏమంటారంటే ఫ్లైట్లలో తిరగాలి అని మనం అనుకోగలుగుతాం మధ్యతరగతి వ్యక్తులుగా? బేర్ మినిమమ్స్ అంటారు. బేర్ మినిమం ని మనం ఇవాళ రోజున కంప్లీట్ చేసుకోవాలి. అదే మా ప్రభుత్వం చేస్తుంది. ఇంకోటి, ఎస్ అవసరమైతే అప్పులు చేస్తాం, కానీ అప్పుల్ని ఎలా రిటర్న్ చేస్తాము అనేటువంటిది కూడా మాకు ఒక ప్రణాళిక ఉంది. తీర్చగలిగే సత్తా ఉన్నప్పుడు అప్పులు చేస్తాం. ఎప్పుడు తీర్చగలుగుతాం? రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు తీర్చగలుగుతాం. ఇవాళ గత సంవత్సర కాలంలో రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ ఇంప్రూవ్ అయిందా లేదా? ఎలానో చెప్తాను. ఎక్కడికక్కడ మీరు అమరావతి ప్రాంతంలోనే చూడండి, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యాయి, యాన్సిలరీ ఇండస్ట్రీస్ వచ్చేసాయి. ఒక చిన్న మాట అండి, ఏం అక్కర్లా, ఒక చిన్న కాలేజ్ వచ్చింది అనుకోండి, ఒక కాలేజ్ వచ్చిందండి, దానికి సపోర్టివ్ గా మీకు ఏమొచ్చేస్తాయి? ఓ 4 షాపులు వస్తాయి, ఒక టీ దుకాణం వస్తుంది, ఒక బేకరీ వస్తుంది, ఒక 4 హోటళ్ళు వస్తాయి, ఓ 10 మంది బతుకుతారు అక్కడ. అది ఆ బస్సులు ఆటోల వాళ్ళు వస్తారు, ర్యాపిడోలు నడుస్తాయి. Lot of things. These are all called subsidiary and ancillary things. అలానే ఇవాళ రోజున ఒక ఇండస్ట్రీ వస్తుంది, మనం వైజాగ్ లో ఒక పెద్ద కంపెనీ వస్తుంది, స్టీల్ ప్లాంట్ వస్తుంది వైజాగ్ లో. ఏం జరుగుతుంది చెప్పండి? దాని చుట్టూతా మీకు బ్రహ్మాండమైనటువంటి ఒక హౌసింగ్ వచ్చేస్తుంది, బ్రహ్మాండమైనటువంటి ఒక సబ్సిడరీస్ వచ్చేస్తాయి, షాపులు వస్తాయి, షాపింగ్లు వస్తాయి. ప్లస్ ఏంటి అని అంటే బయట నుంచి జనాలు వస్తారు కాబట్టి మీకు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ పెరిగిపోతుంది. చాలా దీస్ అన్ని ఎలా ఉంటాయంటే, జగన్మోహన్ రెడ్డి ఏమో ఒక విషయస్ సర్కిల్ చేశాడు, విషపు చక్రం చేశాడు ఆ రోజున. మేము ఇవాళ కేవలం అభివృద్ధి చక్రం చేస్తున్నాం. మీ అర్నింగ్ కెపాసిటీ పెరిగితే మీ స్పెండింగ్ కెపాసిటీ పెరుగుతుంది, మీ స్పెండింగ్ కెపాసిటీ పెరిగితే పక్కనోడు అర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అంతే కదా, సింపుల్ అండి, కాన్సెప్ట్ చాలా సింపుల్. దీన్ని ఈకో సిస్టమ్ డెవలప్ చేయడం అంటారు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ డెవలప్ చేశారంటే అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఇలా చెప్పుకుంటారంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున హైటెక్స్ లాంటి ఒక ప్రాంతానికి ఆ రోజున ఒక బీజం వేశారు కాబట్టి ఈరోజు చూడండి, ఇది ఏమన్నా దాచుకునేది కాదు. నేనేమంటానంటే, ఒక్క ఐఎస్బి అన్నారు, ఒక్క IIIT అన్నారు, ఒక్క నల్సార్ అన్నారు, ఒక్క జీనోమ్ వ్యాలీ అన్నారు, ఒక్క బయోటెక్నాలజీ ఇది అన్నారు. ఏముందిలే చంద్రబాబు నాయుడు గారు, ఏముంది, ఏదో ఒక బిల్డింగ్ కట్టేసి సైబర్ టవర్స్ కట్టేసి ఏదో మాట్లాడుతున్నారు అన్నారు. ఇవాళ అది ఒక సైబర్ టవర్స్ ప్రాంతం మొత్తం మీరు కనుక తీసుకుంటే ఎంత ఎక్స్టెండ్ అయిపోయిందండి అది. సో ఒక కంపెనీ అక్కడ వస్తే సింపుల్ లాజిక్ అండి, దిస్ ఇస్ కాల్డ్ ఎన్విజనింగ్ ది ఫ్యూచర్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఐటీ ఇండస్ట్రీని తీసుకొచ్చేటప్పుడు ఒక ఐటీ ఇండస్ట్రీకి కమెన్సరేట్ గా ఏం తీసుకురావాలి? ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకురావాలి. ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్లు చేయించాలి మనం. ఇదంతా అయిన తర్వాత వాళ్ళు ఆ కంపెనీలో వస్తే ఉత్తిగా రాడు కదా, వాడు వచ్చినాడికి మనం ప్రాపర్ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించాలి కదా అని ఫ్లైఓవర్ లేసారు, రోడ్లు కట్టారు, రింగ్ రోడ్ లాంటి దాన్ని కూడా ఆ రోజు తీసుకొచ్చారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు. హైదరాబాద్ లాంటి ఒక ప్రాంతంలో, హైదరాబాద్ లాంటి ఒక సిటీలో
బ్రహ్మాండమైనటువంటి నైట్ లైఫ్ కూడా ఆ రోజు తీసుకొచ్చారు. సో దట్ వి బికమ్ అ కాస్మోపాలిటన్ సిటీ. దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి దిస్ ఇస్ స్టిల్ వన్ ఆఫ్ ది మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ అండ్ హ్యాపెనింగ్ ప్లేస్ అండి హైదరాబాద్. మరి ఇంత ఒక్క రోజులో అవదు కదా, కాదు మేడం, ఇంత ఒక్క రోజులో అవదు కదా. అవ్వదు, అది జరిగే పని సో కాదు. దానికి ఒక ఆలోచన ఉండాలి, దానికి ఒక విజన్ ఉండాలి.